చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారా? అందుకే చేవెళ్ల లోక్సభ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది. చేవెళ్ల కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రేసులో సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. అయితే రంజిత్ రెడ్డి పార్టీ మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలని రంజిత్ రెడ్డిని కేసీఆర్ కోరారు. అయితే పోటీ చేయలేనని రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లోకి మారేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారా? చేవెళ్ల లోక్సభ రాజకీయాలపై అప్డేట్స్ ఏంటి? స్పందన, తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మలుపు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 3 సిట్టింగ్ ఎంపీలు కూడా బీఆర్ఎస్ లో ఇటు బీజేపీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలో త్వరలోనే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే విధంగా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇదే చెప్తున్నారు. అయితే గత కొంతకాలం కూడా బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అతను త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతారని కూడా ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ 39 సంవత్సరం దేశవ్యాప్తంగా 39 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. అందులో మెయిన్ గా ఇటు కాంగ్రెస్ తెలంగాణలో 4 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో చేవెళ్ల సీట్ అయితే మాత్రం ఇప్పటి వరకు మాత్రం హోల్డ్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేస్తారని కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు చేవెళ్ల సీటు కూడా హోల్డ్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే చేవెళ్ల కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రేసులో సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆమె కూడా ఇటు మొన్ననే ఆయన భర్త పట్నం మహేందర్ రెడ్డితో పాటు వీళ్ళు చేవెళ్ల బహిరంగ సభలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కూడా చేరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు వీరికే సీట్ కన్ఫర్మ్ అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చు పడిందని చెప్పుకోవచ్చు. వీరికి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతానని కూడా ఊహాగాలను పొందుకున్నాయి. ఇటు పార్టీ వర్గాలు కూడా జోరుగా చర్చ సాగుతుంది. కాబట్టి ఒకవేళ రంజిత్ రెడ్డి పార్టీ మార్పుపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ముందుగా బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా రంజిత్ రెడ్డిని కేసీఆర్ కోరారు. అయితే పోటీ చేయాలని కూడా రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు చేర్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ లోకి మారేందుకే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సమాచారం ఉంటుంది మనకు. అయితే 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఇటు సిఇసి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో కూడా ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది హైకమాండ్ కి. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల సంబంధించిన పార్లమెంట్ స్థానం కూడా హోల్డ్ పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారుతారని కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే చేవెళ్ల లోక్సభ సంబంధించిన సీటు కూడా హోల్డ్ పెట్టారు. అయితే ముందు నుంచి కూడా మొన్న ఈ మధ్య 10 డేస్ క్రితం ఇటు చేవెళ్ల జెడ్పీ చైర్పర్సన్ పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత రెడ్డికి ఇస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో మాత్రం ఇక్కడ చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డి ఆశించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ సీట్ ను కూడా హోల్డ్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరికొకరికి ఈ సీట్ ని దాదాపుగా కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే తాజా రాజకీయాల ప్రకారం మాత్రం ఒక్కొక్కరుగా ఇటు బీఆర్ఎస్ వీడి బీజేపీ వైపు, అదేవిధంగా కాంగ్రెస్ లోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్నటి కాంగ్రెస్ జాబితా కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ నుంచి తెలంగాణ 4 అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఇందులో మెయిన్ గా జహీరాబాద్ నుంచి సురేష్ చెట్కర్, అదేవిధంగా ఇటు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మరోవైపు ఇటు నల్గొండ నుంచి రఘువీర రెడ్డి ఆయన పేరు కూడా ప్రస్తావించారు. మరోవైపు మహబూబ్ నగర్ నుంచి ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ర రెడ్డి కూడా ప్రకటించింది. కాబట్టి మొదటి నుంచి కూడా అంటే మనకు ఫస్ట్ లిస్ట్ వచ్చిన ప్రకారం కూడా ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లిస్ట్ లో కూడా ఒక లిస్టు కూడా వైరల్ అయింది. అందులో చేవెళ్ల అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి ప్రకటించినట్టుగా కూడా ఒక లిస్టు ప్రత్యక్షమైంది. కానీ చివరి నిమిషంలో మాత్రం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దాదాపు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 36 పార్లమెంట్ సంబంధించిన స్థానాలు కూడా ఆయన ప్రకటించారు ప్రత్యేకంగా. అందులో ఇటు మహబూబ్ నగర్, మహబూబాబాద్, అదేవిధంగా నల్గొండ, జహీరాబాద్ మాత్రమే ప్రకటించారు. అయితే చేవెళ్ల టికెట్ ముందు లిస్ట్ లో వచ్చినట్టుగా వచ్చింది కానీ చివరి నిమిషంలో మాత్రం చేంజ్ చేశారన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీటు కోసం తీవ్రంగా పోటీ ఉంది నేపథ్యంలో ఇటు చేవెళ్ల లోక్సభ టికెట్ మరి పట్నం మహేందర్ రెడ్డి
భార్య సునీత మహేందర్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి త్వరలోనే మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరి ఈయనకి ఇస్తున్నప్పుడు కూడా క్లారిటీ అవుతుంది. త్వరలోనే ఆయనకు సంబంధించిన అనుచర వర్గం కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మీట్ అవుతారని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తను చేవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా ఇప్పటికీ కేసీఆర్ కూడా సమాచారం పంపినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేస్తారంటే మాత్రం రంజిత్ రెడ్డి ఊహగానం లేదంటేనే మరి దీనికి ఆద్యం పోస్తుందా లేదనిపై కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వందన. రైట్, థ్యాంక్ యూ సతీష్. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారా? అందుకే చేవెళ్ల లోక్సభ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది. చేవెళ్ల కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రేసులో సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే రంజిత్ రెడ్డి పార్టీ మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలని రంజిత్ రెడ్డిని కేసీఆర్ కోరారు. అయితే పోటీ చేయలేనని రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లోకి మారేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.